యూజువల్‌గా ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీలో కంపల్సరీగా కూడా ఏజ్ ఫ్యాక్టర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు, అసలు ఏ ఏజ్‌లో మగవాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ప్రెగ్నెన్సీ కపుల్‌కి ఉండటానికి ఏది అంటే, మెజారిటీ 25 ఇయర్స్ దగ్గర నుంచి 29 ఆర్ 30 ఇయర్స్ వరకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫర్టిలిటీ స్కోప్ ఎక్కువ ఉంటుంది. 30 దగ్గర నుంచి 35 వరకు కూడా క్రమేణా తగ్గటం మొదలు పెడుతుంది. 35 దగ్గర నుంచి 40కి బాగా క్వాలిటీ తగ్గిపోతూ ఉంది. 40 నుంచి 45 ఆర్ 50 ప్లస్కి వచ్చేటప్పటికి వీర్య కణాల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది. మెజారిటీ అంతా కూడా వీర్య కణాల్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఆర్ జెనెటిక్ డిఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదే ఆడవాళ్ళల్లో అయితే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి అండాశయాలు అంటే అండం ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అది తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వీళ్ళకి లేట్ ఏజ్ గ్రూప్ లో అంటే డిలేడ్ ప్రెగ్నెన్సీస్ అది వచ్చినప్పుడు ఆ కపుల్ కి మిస్క్యారేజ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు పుట్టే బిడ్డలో కూడా జన్యుపర లోపాలు కూడా ఉంటాయి. కాబట్టి మనము ఫెర్టిలిటీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఏజ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకనంటే క్వాలిటీ ఆఫ్ బేబీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హెల్తీ బేబీ.